తిరుపతి నగరంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. 4 కాళ్ల మండపం వద్ద ఉన్న హనుమాన్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దర్శించుకున్నారు. ఈ హనుమాన్ జయంతి ఎంతో పవిత్రమైంది. ఈ రామ్ భక్తుడు అయిన హనుమంతుడికి నిస్వార్థంగా సేవ చేసేందుకు అతనికి ఎంతో గుర్తింపు, అతని మనోధైర్యం బలం అన్నీ ఇచ్చే వ్యక్తి హనుమంతుడు. హనుమంత స్వామికి ఏం చేసినా మంచిది. ఈరోజు ఎవరు పూజ చేసినా ఏం చేసినా ప్రతి ఒక్కరికి శక్తి వెళ్ళాలని, తిరుపతి ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి మనిషి ఇది పురాతనమైన హనుమంతుడి టెంపుల్. కృష్ణదేవరాయల కాలం నుంచి ఉంది. 4 కాళ్ళ మండపం అనే ఈడొకటి, ఆ 4 మూలలు 4 హనుమంతుడి శక్తి, దాంతో ఇదొకటి. అప్పట్లో కృష్ణాపుట్టాన అనేసి టానా పేరు పెట్టి దీన్ని ఎంతో పవిత్రమైన ఇదిగా చేశారు. ఇక్కడ చేసుకున్న ప్రతి ఒక్కరు ఎక్కడో ఎంతో వృద్ధి చెంది ఎక్కడికో వెళ్ళిపోయినారు, మంచి స్థాయిలో ఉన్నారు. ఈ హనుమంతుడి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దీంతో ముఖ్యంగా ఈ హరినాథ్ అనే వ్యక్తి, ఇతనే స్వామి అందరికీ సహాయం చేస్తూ ప్రతి ఒక్కరికి ఈరోజు సాయంత్రం వరకు అన్నదానాలు, ప్రసాదాలు, వితరణ అన్నీ ఉంటాయి. ఇక్కడ ప్రతి మనిషి సహాయం చేస్తున్నాడు. ఈ ప్రతి ఒక్కరూ బాగా గొప్పగా ఉండాలని కోరుకుంటూ అందులో గంగ జాతర శుభాకాంక్షలు. ఉదయం 4 నుంచి హనుమంతుడు ధైర్యంగా ఉంటారు. ప్లస్ నిస్వార్థానికి, ఫ్రెండ్షిప్కి, అన్నిటికీ అనమాట ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చేది అన్నీ. ఇతను నమ్ముకున్న వాళ్ళందరూ సుఖంగా ఉంటారు. హనుమంతుడు ప్రత్యేకత ఒకటే ఉంటుంది. ఒకటే నమ్ముకొని స్వార్థం లేకుండా రాము భక్తుడు హనుమంతుడు జై జై శ్రీరామ్ అనేసి అనుకుంటూ తను భక్తిని నిరూపించుకున్నాడు. భక్తి, పారవశము, ఆదర్శం అన్నీ ఇతనే నమ్మకం, అంతే మనోధైర్యం అన్నీ ఇస్తారు. ఇతన్ని పూజించాలని కోరుకుంటూ ఏర్పాట్లు లక్ష్యంగా చేస్తున్నామండి. స్వతంత్రంగా దీంతో క్యూ అనేది ఉండదు, ఏముండదు. ప్రతి ఒక్క మనిషి సొంతంగా వస్తారు ఇక్కడ ఈ గుడికి. ప్రతి ఒక్కరు తనకు తగ్గట్టు చేస్తారు. అందరూ ప్రసాదాలు అయితే ప్రతి ఒక్కరు పెడతాము. సాయంత్రం 4 గంటల వరకు బాగా గెలిపిస్తాం స్వామి. ప్రజలందరూ బాగుండాలని హనుమాన్ జయంతి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తాము. ప్రతి పండగకి చేస్తాము. ఏ పండగ వచ్చినా ఇక్కడ చాలా బాగా చేస్తాము. హనుమంతుడు లోపల అలంకారం, తమలపాకుల మాల కానీ, సింధూరం అభిషేకం కానీ, నవగ్రహాలు కానీ, పంచనారాయణ ఉండారు, 5 మంది వెంకటేశ్వర స్వామి. అందరూ బాగుండాలని చాలా బాగా కోరుతున్నాము. ఎల్లప్పుడూ ఇదే మారి జరగాలని చూస్తూ ఉన్నాము. పంచముఖాన్ని ఆంజనేయ స్వామిని పెట్టాలంటే 4 పక్కల 4 ఉన్నాయి. అవన్నీ ఎత్తేసినారు కాబట్టి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అని ఇక్కడ పేరు పెట్టారు. ప్రాముఖ్యత ఏమి లేదు. ఇది గోవిందరాల స్వామి తేరు వచ్చినప్పుడు దుష్టశక్తులు రాకుండా ఉండేదానికి ఈరోజు అభిషేకం ఉండింది. సింధూరం అభిషేకం అయిపోయింది. ఆ దేవతనే తమలపాకులు, తులసి, పండ్లు, కేసరి, పులిహార, లెమన్ రైసు, మధ్యాహ్నము అన్నదానం ఉంది, వెజిటేబుల్, కర్డ్ రైసు అన్నీ ఉంది. సాయంకాలం వరకు మామూలుగా ఎలా చేయాలో పద్ధతిగా అదే చేస్తాము.